ఏ పర్సన్ అయినా రాత్రికి రాత్రే సక్సెస్ కాలేరు. ఒక పర్సన్ సక్సెస్ అవ్వాలంటే కన్సిస్టెన్సీ, డెడికేషన్, డిసిప్లిన్ అండ్ ఎఫర్ట్స్, ఈ 4 థింగ్స్ చాలా ఇంపార్టెంట్. అంతెందుకు ఆనాడు మన లీడర్స్ కన్సిస్టెన్సీగా కంటిన్యూగా పోరాటం చేస్తేనే మనకు బ్రిటిష్ నుంచి స్వాతంత్రం వచ్చింది. ఆ రోజుల్లో మన లీడర్స్ కంటిన్యూగా పోరాటం చేయకుండా ఏ ఎఫర్ట్స్ పెట్టకుండా ఉంటే ఈ రోజు మన స్వాతంత్ర భారత్లో ఉండేవాళ్ళం కాదేమో. అప్పటి వాళ్ళ ఎఫర్ట్స్కి హ్యాట్స్ ఆఫ్. సో సక్సెస్ డిజర్వ్స్ కన్సిస్టెన్సీ, డిసిప్లిన్, డెడికేషన్ అండ్ ఎఫర్ట్స్. నేను ఈ వీడియోలో చెప్పే ప్రతి విషయం నీ ప్రిపరేషన్కి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఈ వీడియో మధ్యలో ఒక చిన్న స్టోరీ ఉంటుంది అండ్ మాక్సిమం ఆ స్టోరీ నీకు కనెక్ట్ అవుతుంది. సో డోంట్ స్కిప్ ద వీడియో అండ్ మన ఛానల్ని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఒకవేళ ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వెల్కమ్ బ్యాక్ టు ద టాపిక్. అండ్ స్టార్టింగ్ లో చెప్పినట్టు సక్సెస్ డిజర్వ్స్ డిసిప్లిన్, డెడికేషన్, కన్సిస్టెన్సీ అండ్ ఎఫర్ట్స్. ఈ 4 థింగ్స్ ని మీరు మీ ప్రిపరేషన్ లో అడాప్ట్ చేసుకుంటే సక్సెస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఈ 4 థింగ్స్ తో పాటు ఇంకా చాలా థింగ్స్ మీ సక్సెస్ ని లీడ్ చేస్తాయి. బట్ ఈ 4 థింగ్స్ చాలా ఇంపార్టెంట్. సో ఒకే స్టోరీలో ఈ 4 థింగ్స్, కన్సిస్టెన్సీ, డెడికేషన్, డిసిప్లిన్ అండ్ ఎఫర్ట్స్, ఈ 4 థింగ్స్ ని క్లారిటీగా కనెక్ట్ చేసి చెప్తా, వినండి. సో స్టోరీలోకి వస్తే మన దగ్గర ఒక రాయి అండ్ కొన్ని వాటర్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన దగ్గర ఉన్న వాటర్తో ఆ రాయిని కట్ చేయాలి. చాలామంది ఏం ఆలోచిస్తారంటే ఆ వాటర్ని ఒకేసారి ఫోర్స్గా రాయి పైన పోస్తే రాయి ఎంతో కొంత కట్ అవుతుందని ఆలోచిస్తారు అండ్ ఆ ఆలోచించిందే చేస్తారు. బట్ ద రిజల్ట్ ఈజ్ 0. అండ్ నెక్స్ట్ ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఆ రాయిని ఒక ప్లేస్లో పెట్టి వాటర్ పైనుండి ఒక్కో డ్రాప్ ఆ రాయి పైన పడేలా చేస్తారు. కొన్ని రోజుల తర్వాత అయినా, కొన్ని నెలల తర్వాత అయినా, కొన్ని సంవత్సరాల తర్వాత అయినా ఆ వాటర్ ఆ రాయిని కట్ చేస్తుంది. సో ఇక్కడ 2 డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో సెకండ్ దాంట్లో చేసిందేంటి, ఫస్ట్ దాంట్లో చేయందేంటి. సో ఇక్కడ సింపుల్ గా అర్థం చేసుకుందాం. ఫస్ట్ దాంట్లో టోటల్ వాటర్ ని ఒకేసారి పోస్తాం, అంటే మన ఎఫర్ట్స్ ని అన్నిటినీ ఒకేసారి పెట్టాం. సెకండ్ దాంట్లో వాటర్ ని కన్సిస్టెంట్ గా కంటిన్యూస్ గా ఆ రాయిపై పడేటట్టు చేశాం. అంటే సెకండ్ దాంట్లో వాటర్ అంటే ఎఫర్ట్స్ ని కన్సిస్టెంట్ గా కంటిన్యూగా ఉండేలా చేశాం. అండ్ ఫస్ట్ దాంట్లో మనం వాటర్ ని ఎలా పడితే అలా పోసాం. బట్ సెకండ్ దాంట్లో వచ్చేసరికి ఒక డిసిప్లిన్డ్ వేలో యూజ్ చేశాం. ఫస్ట్ దాంట్లో ఎఫర్ట్స్ అనేవి చాలా తొందరగా అయిపోయాయి. బట్ సెకండ్ దానికి వచ్చేసరికి ఎఫర్ట్స్ అనేవి డేస్, మంత్స్ అండ్ ఇయర్స్, ఇలా చాలా లాంగ్ టైం తీసుకుంది. అండ్ రిజల్ట్ కూడా మనం అనుకుందే వచ్చింది. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అంత లాంగ్ ఇయర్స్ కూడా వెయిట్ చేయాలన్నా కూడా పేషెన్స్ ఉండాలి. సో ఓవరాల్గా సెకండ్ దాంట్లో చూస్తే మనం కన్సిస్టెంట్గా కంటిన్యూయేషన్, ఎఫర్ట్స్, పేషెన్స్, డిసిప్లిన్ అండ్ డెడికేషన్, సో ఇక్కడ అన్నీ ఉన్నాయి కాబట్టి సెకండ్ దాంట్లో సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది. అండ్ ఇక్కడ ఇంకో గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. డైలీ ఆ రాయిపై పడే వాటర్ డ్రాప్స్ డైలీ టార్గెట్స్ అయితే ఆ రాయిని కట్ చేయడం దాని అచీవ్మెంట్. అంటే స్మాల్ టార్గెట్స్ లీడ్ టు బిగ్ అచీవ్మెంట్స్. సో డైలీ చిన్న చిన్న టాస్క్ అండ్ టార్గెట్స్ ని పూర్తి చేయండి. సో యూ విల్ అచీవ్ బిగ్. మీ ఎఫర్ట్స్ ని ముందుకు పుష్ చేయండి, కన్సిస్టెంట్ గా, డిసిప్లిన్ గా ట్రై చేయండి. వన్ ఫైన్ డే యూ విల్ గెట్ వాట్ యూ వాంట్. Success begins at the end of comfort zone. For more interesting videos, please subscribe to our channel and thanks for watching.